తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టింది సెక్రటేరియట్ల. మీటింగ్ పెట్టుడే కాదు, అన్ని రాజకీయ పార్టీల నుంచి, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇద్దరిద్దరు ప్రతినిధుల్ని అక్కడికి రమ్మని చెప్పింది. అందరం కలిసి కూర్చొని అసలు తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు వాళ్ళకి ఎట్లా సాయం చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం అనేది ఆ మీటింగ్ ఉద్దేశం. సరే, బాగానే ఉంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. తెలంగాణ ఉద్యమం కంప్లీట్ అయిపోయి తెలంగాణ స్టేట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మరి 12 సంవత్సరాలల్లో ఇప్పటి వరకు అసలు తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించలేదా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గుర్తిస్తుందా? చాలామంది ఏమనుకుంటారు, నిజమే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉద్యమకారుల్ని గుర్తిస్తుంది అని చెప్పి అనుకుంటారు. ఈ మీటింగ్ వల్ల మంచి పేపర్లలో, అన్ని పేపర్లలో వార్త కూడా ఇచ్చారు. కాకపోతే వాస్తవం ఏంటంటే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను స్టార్ట్ చేసింది. కానీ ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్న 610 మంది ఉద్యమకారుల్ని గుర్తించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 61 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది ఆ 610 మందికి. కానీ అప్పట్లో గవర్నమెంట్ ఎప్పుడు దీన్ని ప్రచారం చేసుకోలేదు. మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు హడావిడిగా మీటింగ్ పెడుతుంది. ఈ మీటింగ్ పెట్టి తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి ఒక పెద్ద జాబితా తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి ఇచ్చి, గవర్నమెంట్ దాంట్లో మళ్ళీ వడపోతలు చేసి దాన్ని ఆమోదించేసరికి మిగిలిన 3 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిపోద్ది. మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసినట్టు? ఎవరికైనా తెలంగాణ ఉద్యమకారులకు సాయం చేసిందా? చేస్తే ఎట్లా చేసింది? కామెంట్స్లో చెప్పండి.